హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారండి, తల్లి ఎప్పటి నుంచో నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తనైతే వింటావమ్మా. కొత్త సంవత్సరంలో ఆ శుభవార్త నిన్ను వచ్చి చేరుతుంది తల్లి. పసుపు కానీ గంధాన్ని కానీ తాకమ్మా, సంతోషాన్ని కలిగించే వార్త చెబుతానమ్మా అని చెప్పేసి బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన మేలు చూశారు కదండి. మీరైతే బాబాగారిని అయితే స్మరిస్తూ పసుపు కానీ గంధాన్ని కానీ తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే పసుపు అండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు జీవితంలో మంచి శుభకరమైన శుభవార్త వింటావు. విజయం నీకు కలగబోతుంది. నీకైనా ఒకటి నిన్ను చేరబోతుందమ్మా. కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది తల్లి. ఈ ఉగాది నుండి నీ కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. ఇక భయం వదిలేసి ధైర్యం వెనకాల నడువు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అన్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైంది తల్లి. నువ్వే కావాలని వస్తావు. అదృష్టం నీకు కలగబోతుందమ్మా. ఇకపై అన్నీ నీకు మంచి రోజులేనమ్మా. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం అయితే దొరకబోతుంది. ఇక నీ సమస్య తీరబోతుంది. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలాగా నేను చేసేస్తాను తల్లి. నీ జీవితంలో మంచి అద్భుతం జరుగుతుంది. ఏ కార్యం మొదలుపెట్టినా సరే అది విజయవంతం అవుతుంది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక కొత్త సంవత్సరంలో ఎలాకరికల్లా తీరుతుంది తల్లి. నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కదమ్మా. నిన్ను ఎప్పటికీ కూడా అన్యాయం చెయ్యను. ఎంతగానో నా మీద నమ్మకంతో నేను చెప్పిన మాటలు రోజు వింటున్నావు కదా. అలాంటప్పుడు నేను నీకు సహాయం చేయకుండా ఎలా ఉంటానమ్మా. నువ్వు నీ జీవితం అద్భుతమైన విజయాన్ని చూస్తావు తల్లి. నువ్వు అనుకున్న ఉద్యోగం అయితే ఖచ్చితంగా నీకు వస్తుందమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు నేను తీరుస్తాను. నువ్వు నిశ్చింతంగా ఉండు. నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అన్నీ మంచిగా ఉంటాయమ్మా. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఇకపై ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడ్డ కష్టం మరో అయిపోయిందని, తీరిపోయిందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి తల్లి. కాలానికి ప్రతి రోజుకు మార్పున్నట్టే నా బిడ్డవైన నీకు మంచి మార్పు తెప్పిస్తాను కదమ్మా. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నిన్ను భయపెట్టేవారు నేను ఇష్టపడేలా చేస్తాను. నిన్ను బాధ పెట్టేవారు నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తానమ్మా. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి. నేనుండగా భయం ఎందుకు తల్లి. అప్పుల బాధ కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లేదంటే చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా అనారోగ్య సమస్యలు గురించి విషయాలు కానీ, ఏ సమస్య అయినా సరే నా ముందు వేడుకుంటున్నావు, నాతో చెప్పుకుంటున్నారు. ఎప్పటి నుంచో అది జరగటం లేదని బాధపడుతున్నారు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి తల్లి. ఎన్నో రోజుల నుంచే నువ్వు ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త తప్పక నేను చేరుతుంది తల్లి. నా మీద నమ్మకం పెట్టుకోవడం నా దయ వలన నీకు వచ్చే ఆపదలన్నీ కూడా నేను తొలగించేస్తున్నాను తల్లి. నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా నేను తొలగిస్తాను తల్లి. డబ్బు లేక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా తీరబోతుంది తల్లి. నువ్వు ఏ పని చేసినా సరే అందులో మంచి ఆర్థిక ఆదాయం కలిగేలాగా నేను చేస్తాను తల్లి. ప్రతిరోజు ఒక చిన్న పని చేయాలమ్మా. పసుపును తాకావు కదా బిడ్డ. పసుపు అంటేనే శుభం. ప్రతిరోజు కూడా నువ్వు పసుపుని కొంచెం నుదుటిగా నీళ్ళలో కలుపుకొని బొట్టుగా పెట్టుకో తల్లి. విధంగా పెట్టుకున్నట్లయితే నీకు గురుబలం అనేది పెరుగుతూ ఉందమ్మా. అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా తల్లి పసుపుని చేతుకు బొట్టుగా పెట్టమ్మా. అలా చేయటం వల్ల పిల్లలకి కూడా గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపును కలిపి ఇల్లంతా కూడా చల్లు తల్లి. ఓ పుండరీకాక్షాయ నమః అని అనుకుంటూ ఇల్లంతా కూడా చక్కగా చల్లండి. ఎందుకంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తగ్గిపోతుందమ్మా. ఎటువంటి చెడు శక్తులు కూడా లోపలికి రావు.
అలాగే గురువారం రోజు ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగు దుస్తువులు ధరించి రా తల్లి. పసుపు రంగు పుష్పాలను నాకు సమర్పించు. ఇలా చేయటం వలన నీ జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది. నువ్వు అనుకున్న పనులు అతి తొందరలోనే నెరవేరుతాయి. పిల్లలకి చదువు మంచిగా రావాలి అన్నా, పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా గురువారం రోజున 5 పోగులు తెలుపు దారం తీసుకొని దానికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టమ్మా. పూజ అయిన తర్వాత ఆ దారాన్ని పిల్లల చేతికి కట్టు. ఇలా చేయటం వల్ల అది నీ పిల్లలకి రక్షణ కవచంగా ఉంటుంది తల్లి. ఆ పసుపు రంగు తాడు సాయి రక్ష కవచం అని నువ్వు మనసులో అనుకొని నీ బిడ్డలకి కట్టు. ఆ తర్వాత నీ బిడ్డల్లో ఎంత మార్పు కలుగుతుందో నువ్వే చూస్తావమ్మా. ఎందుకంటే నా రక్ష నీ బిడ్డలకి ఎప్పుడూ ఉంటుంది. నీ బిడ్డల వెంటే ఉంటానమ్మా. నువ్వు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయి తల్లి. పసుపుతో ఈ విధంగా నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఎన్నో శుభ ఫలితాలు పొందుతావమ్మా. నీ జీవితంలో ఇకపై అన్ని మంచి రోజులే తల్లి. నువ్వు ఎటువంటి కలత చెందవద్దు. నేను నీ వెంటే ఉంటాను. ఉగాది నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది తల్లి. మరి నువ్వు నీలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా గారు పసుపు తాగిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడైతే గంధం అండి. గంధాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో కళ్ళి మంచి వారి జీవితంలో ఏది జరిగినా సరే అది మన మంచి కోసమే జరుగుతుందని, మన మంచి కోరే జరుగుతుందని నువ్వు గ్రహించాలి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీకు సహాయపడటం లేదని అనుకుంటున్నావు కదా బాబా, ఆ భావాలన్నీ కూడా నువ్వు తీసివేసే తల్లి. నేను ఉండగా మరొకరితో పనెందుకమ్మా? భక్తుల కష్టాలన్నీ నావి. నా భక్తుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నేను నా భక్తుల కోరికలన్నిటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నిన్ను నిందించిన వారిని నిందించవద్దు. ఓర్చుకో. నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో. అంతా నేను చూసుకుంటాను కదా తల్లి. నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని పొందగలుగుతావు. పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయని అర్థం ఏంటో తెలుసా తల్లి? త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఈ విజయానికి ముందు కాలం పరీక్ష పెడుతుందని అర్థం. ఏదైనా నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిని జరగటం లేదని బాధపడవద్దు తల్లి. ఎవరైనా నిన్ను అవమానపరిచినా సరే నువ్వు బాధపడవద్దు. నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్రమంగా జరిగే సమయం ఆసన్నమైంది తల్లి. ఖచ్చితంగా నువ్వు ఏదైతే నీ మనసులో అనుకుని బలంగా కోరుకుంటున్నావో ఆ పని జరిగితేనే సంతోషంగా ఉండగలను అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు తల్లి. ఇదే ఆశ్చర్యపోతారు. అన్ని సంతోషాలకు మంచి గొప్ప ప్రారంభమని ది ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రేమగా పిలిచే పిలుపుకి నేను సమాధానం ఇస్తాను తల్లి. నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తానమ్మా. నేను పూర్తి శ్రద్ధ సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను. నేను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోబోతున్నానమ్మా. నీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి. నేను చేసే అద్భుతం నీళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా తల్లి. ఆ అద్భుతం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు కూడా నా సాయి సచరితను చదువుతూ ఉండమ్మా. నాతో మాట్లాడండి. నాతో మీ బాధను చెప్పుకోండి. వినటం లేదని అనుకోవద్దు తల్లి. మీరు మాట్లాడే ప్రతి మాట చివరి వరకు చెవుల వరకు చేరుతుందమ్మా. నాకు కాదని మీ కష్టాన్ని మరెవరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల మీ కష్టం తీరకపోగా మరింత పెద్దదవుతుంది తల్లి. కాబట్టి ఎవరికోనూ చెప్పుకోవద్దు తల్లి. నాతో చెప్పుకోండి. మీ కష్టాలన్నీ నేను తీరుస్తానమ్మా. ఇక మీకు ఎటువంటి భయం వద్దు తల్లి. మీకు ఆరోగ్యపరంగాను స్థిరపడే సమయం ఆసన్నమైంది. అలాగే తల్లి, నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కారణం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. కావలసిందల్లా కాస్తంత ఓర్పు మాత్రమేనమ్మా. నువ్వు నా కోసం ఈ చిన్న పని చేయి తల్లి. గురువారం రోజున గంధం నీళ్ళు కలిపిన నాకు అభిషేకం చేయి తల్లి. నీకు తెలుసు కదమ్మా, అభిషేకం అంటే నాకు ఎంతో ఇష్టం. నీ చేతులతోటి నాకు అభిషేకం చేయి తల్లి. నీ కోరికలు తీరుస్తాను. మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు తల్లి. అచ్చం నా నామస్మరణ చేస్తూ
సదా నా రూపమును మనసులో తలుచుకో తల్లి. ఇక ఎటువంటి భయం కూడా మనసులో పెట్టుకోవద్దు. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు అయితే అందించిన ఈ సందేశం అయితే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బురి. బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు అందరి పట్ల మంచిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం సాయి.